నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం హెచ్ఎండి లేఅవుట్లో ఒక ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. మనకి నాగారం అనే ఏరియాలో ఉంది. నాగారం మెయిన్ రోడ్ కి మనకు ఒక 1 కిలోమీటర్ రేడియస్ లో ఉందండి. మనకి హెచ్ఎండి లేఅవుట్ 206 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 26x71 డైమెన్షన్ సైజ్ అండి. మనకి 26 వచ్చేసి ఇట్లా ఫ్రంట్ అండి, లోపలికి వచ్చేసి 71 అండి. మనకి ఈ ప్లాట్ ముందు మన 30 ఫీట్ రోడ్ అండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి. మనకి ఇక్కడ అది కాకుండా వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి హెచ్ఎండి లేఅవుట్ అండి. మనకి హెచ్ఎండి లేఅవుట్ లో ఉందండి. మనకి ఇల్లు వచ్చేసి మనకి ఇది వచ్చేసి 26x71 డైమెన్షన్ సైజ్. ఎస్ఎఫ్టీ వచ్చేసి 1850 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. మనకి హెచ్ఎండి G+1 హెచ్ఎండి పర్మిషన్ తో వచ్చిన హౌస్ అండి. మనకి G+1 హెచ్ఎండి పర్మిషన్ తో వచ్చిన హౌస్ మనకి. బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయింది. 3 BHK అండి. మనకి 3 BHK హౌస్ అండి. మనకి ఇది వచ్చేసి మనకి 3 BHK హౌస్. మంచి హెచ్ఎండి లేఅవుట్ లో ఉన్న ఇల్లు అండి. మనకి ఈసీఎల్ నాగారంలో ఉంది. దీని స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 206 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఈ ప్లాట్ ముందు, ఈ ఇంటి ముందు రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ అండి. ఇదంతా 30 ఫీట్ రోడ్. డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి. ఇంటికి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. వచ్చేసి దీనికి ర్యాంప్ కూడా చాలా బాగా ఇచ్చారు. కార్ వచ్చేసి కార్ పార్కింగ్ చాలా బాగుంటుంది. ఇదంతా ఎదురుగా వచ్చేసి కనిపించేది కార్ పార్కింగ్ ఏరియా అండి. మన కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఎలివేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారండి. లొకేషన్ పరంగా చూస్తే కూడా చాలా మంచి నీట్ లొకేషన్ ఉందండి. మనకి డీసెంట్ కాలనీలో ఉంది. ఇల్లు కూడా చాలా బాగున్నాయండి. మనకి ఇక్కడ ఇల్లు కూడా చాలా మంచిగా ఉన్నాయండి. ఇక్కడ లొకేషన్ పరంగా కూడా చాలా మంచి నీట్ లొకేషన్ లో ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. గ్రౌండ్ ఫ్లోర్ లోకి రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను మీకు. వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ బ్యాక్ కూడా చూడండి. ఇదంతా మనం స్టెప్స్ ఎక్కగా ఇంట్లో గేట్ ఎంటర్ కాగానే రైట్ సైడ్ కి వచ్చేసరికి మనకు ఒక స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. మనకి టోటల్లీ చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. మొత్తం రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. రెడీ టు మూవ్ హౌస్. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామని మంచి గ్రౌండ్ ఫ్లోర్ లోకి చూడండి. ఇదంతా మనకి రైట్ ఆన్ సెట్ బ్యాక్ అంటే ప్రజెంట్ బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ లోనే ఉన్నాము. మనకి బయట వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్ బేసిన్ అండి. మనకి వాష్ బేసిన్. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. టోటల్లీ రెడీ టు మూవ్ హౌస్. మనకి బ్యాక్ సైడ్ కూడా చాలా విశాలమైన ప్లేస్ ఇచ్చారండి. టోటల్లీ చాలా అంటే చాలా విశాలమైన ప్లేస్ ఇచ్చారు. మంచి విశాలంగా ఉందండి. ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇదంతా బ్యాక్ సైడ్ అండి. సెట్ బ్యాక్ ఏనండి. మనకి బోర్ కనెక్షన్ ఉంది. వాటర్ సంప్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి సంప్ కనెక్షన్ కూడా ఇచ్చారు. చూడండి మనకి రైట్ ఆన్ సెట్ బ్యాక్ అంటే ఎంత కనిపించింది సెట్ బ్యాక్ ఏనండి. మనకి చూడండి ఎంత మంచిగా ఉందో సెట్ బ్యాక్ కూడా. ఫుల్ మనం ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. మనకి సెట్ బ్యాక్ లో కూడా ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి మీరు గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది. వ్యూ వచ్చేసి చాలా మంచి నీట్ వ్యూ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మీరు చూసేంత కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కూడా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇంత కార్ పార్కింగ్. మనకి ఎదురుగా వచ్చేసి టైల్స్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. డీసెంట్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనకి ఇది వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారండి. మనకి డోర్ కూడా ఒకటి సింగిల్ డోర్ ఇచ్చారు. మనకి గ్లాస్ కూడా పెట్టారు. లోపల నుంచి గ్రిల్స్ కూడా వచ్చేసాయండి. మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేంత హాల్ వర్క్. అండి. హాల్లో కూడా చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారో. చాలా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ ఇది కూడా క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కావాలండి. మనకి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఇక 3 BHK హౌస్ అండి. మనంతా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ వర్క్ చూడండి. హాల్లో కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి ఎంత మంచి నీట్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి రెడీ టు మూవ్ హౌస్. మనకి ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి క్లియర్ టైటిల్ తోని క్లియర్ ప్రాపర్టీ అండి. మనకు వచ్చేసి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఉన్నాయండి. మనకు మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకి వర్క్ కూడా చాలా మంచి డీసెంట్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ లో కూడా ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత మంచిగా ఇచ్చారు. ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. కూడా ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్న పెట్టుకోండి, మాస్టర్ బెడ్రూమ్ అన్న పెట్టుకోండి, లేదు గెస్ట్ బెడ్రూమ్ అన్న పెట్టుకోండి. మొత్తం 3 BHK హౌస్ అండి. ఇది వచ్చేసి ఇంకొక ఫస్ట్ బెడ్రూమ్ అని మీకు చూపించేది. బెడ్రూమ్ లో కూడా కలర్స్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. మనకి మంచి డీసెంట్ కలర్స్ ఇచ్చాడు. లైట్ బాగుందండి. మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. వర్క్ కూడా మంచి ఫాల్స్ దీనికి కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చాండి. ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చాలా మంచి డీసెంట్ గా ఉందండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి. మనకి ఇదే మాస్టర్ బెడ్రూమ్. బట్ ఇది వచ్చేసి దీనికి ఇక్కడ బయట కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు. బయట దీనికి చూడండి వెస్టర్న్ బాత్రూమ్ అండి. మనకి స్నానం చేసుకునే షవర్ కూడా ఉందండి. దీనికి ఆపోజిట్ కి వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సారీ, అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి.
చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి. దీని కూడా సైజ్ పెద్దగా ఇచ్చారు. అది కాకుండా దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి డీసెంట్గా ఇచ్చారు. కలర్స్ కూడా చాలా బాగుందండి. మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి నీట్గా ఇచ్చారండి. కలర్స్ వచ్చేసి చాలా మంచి నీట్ కలర్స్ ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి. మంచి లైట్ కలర్స్ తోని చాలా మంచి డీసెంట్ గా ఇచ్చారు. మనకి చూడండి ఎంత బాగుందో. దీనికి లో రూఫ్ కూడా ఇచ్చారండి. అక్కడికి దీనికి లో రూఫ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ వస్తుందండి. ఇది కూడా వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ఇది కూడా వెస్టర్న్ బాత్రూమ్ అంటే మనకి ఇంట్లో కూడా వాష్ బేసిన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇది వచ్చేసి మీకు హాల్ చూసారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపించాను, కామన్ బాత్రూమ్ చూపించాను. దీని పక్కన వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇది డైనింగ్ హాల్ అండి. ఇదంతా డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఇక్కడ డైనింగ్ హాల్ కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ ఇదంతా కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకు వచ్చేసి చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారు. చూడండి వర్క్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి. మనకి మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ అండి. మనకి చూడండి వర్క్ ఎంత బాగుందో. మంచి నీట్ వర్క్ ఇచ్చారండి. మనకి ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్. మీరే చూడండి ఎంత బాగుందో. వర్క్ లో కూడా ఎంత బాగుంది చూడండి. మంచి నీట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి నాగారం హెచ్ఎండి లేఅవుట్లో ఉందండి. మనకి పర్మిషన్స్ తో సహా అన్ని క్లియర్ టైటిల్ తో సహా ఉందండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. ప్రజెంట్ వచ్చి దీని పక్కన వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. దీని గెస్ట్ అలా పెట్టుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అలా పెట్టుకున్నా ఏం ప్రాబ్లం అండి. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ మంచి నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీలో కూడా చాలా బాగుందండి. మనకి వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా 206 స్క్వేర్ యార్డ్స్ అండి టోటల్. ఇది 206 స్క్వేర్ యార్డ్స్ మనకి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి బెటర్ అండి. గెస్ట్ కాకుండా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి చాలా బాగుంటుంది ఇది. దీని ఆపోజిట్ దీని పక్కన వచ్చేసి మనకి పూజ గది కూడా ఇచ్చారండి. ఇక్కడ ఇది వచ్చేసి పూజ గది అండి. మనకి పూజ గది కూడా చాలా బాగుంది. పూజ గది అండి మనకి. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ మనకి డోర్ కూడా ఇచ్చారు. ఇట్లా మన బ్యాక్ సైడ్ అక్కడ వచ్చేసి ఆ డోర్ ఆపుతనాలు వచ్చి వర్క్ చేసుకుని ఇక్కడ వెళ్ళిపోతుందండి. కిచెన్ లో ప్లేస్ కూడా చాలా బాగుందండి. మనకి కిచెన్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మంచిగా ఉంది. చూడండి వర్క్ చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉంది. కిచెన్ అంతా కిచెన్ అండి. మీరు చూసంతే కిచెన్ లోకి వచ్చాము. కిచెన్ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మనం టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పైన వ్యూ ఇద్దాము, మీకు అర్థమవుతుంది. టెరెస్ పైన వ్యూ అర్థమవుతుంది మీకు. ఇప్పుడు మీరు అంతా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూసారు. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ చూపిస్తాను మీకు. పైకి వెళ్తున్నాము. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మనం టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పైన వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఇదంతా మనకి టెరెస్ పైన వ్యూ అండి. చూడండి టెరెస్ పైన వ్యూ ఎంత బాగుంది చూడండి. టెరెస్ పైన వ్యూ వచ్చేసి లొకేషన్ విధంగా కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. హౌస్ వచ్చేసి 206 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి 206 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. 26x71 డైమెన్షన్ సైజ్ అండి. 1850 SFT ఇచ్చారు. G+1 HMDA పర్మిషన్ తో వచ్చిన హౌస్ అండి. మనకి ఇది వచ్చేసి ఈసీఎల్ నాగారంలో ఉందండి. మనకి నాగారం మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నదండి. 3 BHK హౌస్ అండి. ప్రైస్ వచ్చేసరికి 1,15,00,000 చెప్తుందండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.